భ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేసాం. 11వదైన స్త్రీ పర్వంలో 21 అధ్యాయం పూర్తి చేసాం. ఈ రోజున 22వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముద్ధీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. గాంధార్యువాచ, గాంధారి చెప్తుంది, ఆవంత్యం భీమసేనేన భక్షయంతి నిపాతితం గృధ్ర గోమాయవ సూరం బహుబంధుమబంధువత్. అవంతిరాజు అనేక మంది బంధువులతో కూడినవాడు. కానీ భీమసేనుడు చంపగానే ఆ సూర్యుడు ఎవ్వరూ లేని వాడైపోయాడు. ఆ శవాన్ని ఇప్పుడు గద్దలు నక్కలు తింటున్నాయ్యా. తం పశ్య కథనం కృత్వా శూరాణం మధుసూదన శయానం వీరసేనే రుధిరేణ సముక్షితం. సూర్యులతో పోరాడి నెత్తురోడుతూ వీరశయ్యపై పడుకున్న అతన్ని చూడవయ్యా కృష్ణ. తం శృగాలాశ్చ కంకాశ్చ కవ్యాదాశ్చ పృథగ్విద తేన తేన వికర్షంతి పశ్య కాలస్య పర్యయం. అతన్ని నక్కలు, తెల్లడేగలు, రకరకాల క్రూర జంతువులు అటు ఇటు లాగుతున్నాయ్యా. కాలం ఎంత మారిపోయిందో చూడు. శయానం వీరసేనే సూరమాక్రందకారిణం ఆవంత్యమ వితో నార్య రుదత్య పర్యుపాసతే. భీకరంగా పోరాడగల ఆ సూర్యుడు, ఆ అవంతిరాజు వీరశయ్యపై శయనించి ఉండగా అతని కాంతలు ఏడుస్తూ అతని చుట్టూ కూర్చొని ఉన్నారు చూడవయ్యా. ప్రాతిపేయం మహేశ్వాసం హతం భల్లేన బాహ్లికం ప్రసుప్తమివ శార్దూలం పశ్య కృష్ణ మనస్వినం. కృష్ణ, మేటి విలుకాడు అభిమాని ప్రతీప మహారాజు కొడుకు అయిన బాహ్లికుడు బల్లెం దెబ్బతో చనిపోయి నిద్రిస్తున్న పుల్లా ఉన్నాడు చూడవయ్యా. అతీవ ముఖవర్ణోస్య నిహతస్యాపి శోభతే సోమస్యేనాపి పూర్ణస్య పౌర్ణమాస్యాన్ సముజ్జత. ఇతడు మరణించినా కూడా పొన్నమి నాడు ఉదయిస్తున్న నిండు చంద్రుడిలాగా ముఖం ఎంతో ప్రకాశిస్తుంది చూడు. పుత్ర శోకాభితప్తేన ప్రతిజ్ఞాంచాపి రక్షత పాకశాసనినా సంఖ్యే వార్ధక్షత్రిర్నిపాతిత ఏకాదశ చమూర్భిత్వా రక్షమాణం మహాత్మనా సత్యం కీర్షిత పశ్చాతమేవం జయద్రథం. పుత్రశోకంతో తప్పించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటూ అర్జునుడు రణభూమిలో వృద్ధక్షత్రుని కుమారుడు జయద్రథుని పడగొట్టాడయ్యా. జయద్రథుడు పూర్తిగా సంరక్షణలో ఉన్నప్పటికీ తన ప్రతిజ్ఞను వాస్తవం చేయదలిచి మహాత్ముడైన అర్జునుడు 11వ క్షౌణ్య సేనలను కూడా ఛేదించి అతన్ని చంపాడు. సింధు సౌవీర భక్తారాం దర్పపూర్ణం మనస్వినం భక్షయంతి శివాగ్రద్ర జనార్దన జయద్రథం. జనార్దన, సింధు సౌవీర దేశాలకు అధిపతి గర్భిష్ఠి మనస్వి అయిన ఈ జయద్రథుణ్ణి ఇప్పుడు నక్కలు గద్దలు తింటున్నాయ్యా. సంరక్షమాణం భార్యాభినురక్తాభిరచ్యుత భీషంచో వికర్షంతి గహనం నిమ్రవంతికా అచ్యుత. అతని పట్ల అనురక్తి గల భార్యలు సంరక్షిస్తున్న ఆడనక్కలు వారి దగ్గర నుండి జయద్రథుడి శవాన్ని లోతైన గుంటలోకి లాగుతున్నాయి చూడు. తమేత పర్యుపాసంతే రక్షమాణం మహాభుజం సింధు సౌవీర భక్తారాం కాంభోజేవ నస్త్రియ మహాభుజుడు
సింధు సౌవీరరాజు అయిన జయద్రథుణ్ణి అతని శవాన్ని కాంభోజి యవన స్త్రీలు రక్షిస్తూ గుమ్గూడి చుట్టూ నిలిచి ఉన్నారయ్యా. యదా కృష్ణాం ఉపాదాయ ప్రాద్రవత్ కేకయై సహ తదైవ వజ్ర పాండూనాం జనార్దన జయద్రథ దుశ్శలాం మానయద్భిస్తు తదా ముక్తో జయద్రథ కథమజ్జనతాం కృష్ణ మానయంతి స్మతే పునః. జనార్దన గతంలో ద్రౌపదిని తీసుకుని జయద్రథుడు కేకయులతో కలిసి పారిపోయినప్పుడే పాండవులు అతన్ని చంపవలసింది. కానీ దుశ్శల మీద అభిమానంతో ఆనాడు విడిచిపెట్టారు. కృష్ణ ఇప్పుడు మళ్ళా ఆ రీతిగానే ఆ దుశ్శలను అభిమానించలేకపోయారు. శైషా మమ సుత బాల విలపంతి చ దుఃఖిత ఆత్మనాహంతి చ ఆత్మానామాక్రోశంతి చ పాండవ. ఆ తర్వాత నా కూతురు దుఃఖంతో విలపిస్తూ పాండవులపై ఆక్రోశం వెడలగ్రకుతూ తనను తాను హింసించుకుంటుంది. చూడవయ్యా, కిన్ను దుఃఖకరం కృష్ణ పరం మమ భవిష్యతి యత్సుత విధవా బాల స్మృశాశ్చ నయతేశ్వర. నా కూతురు విధవ అయిందయ్యా కృష్ణ, కోడళ్ళు భర్తలను పోగొట్టుకున్నారు, ఇంతకు మించిన దుఃఖం నాకు మరే ఉంటుంది చెప్పవయ్యా. హాహా దిగ్దుశ్శలాం పశ్యాభిత శోక భయామివ శిరో భక్తురసనా సాధ్య భావమానామితస్తత. యో యో ఎంత ఘోరం జరిపోయింది చూడవయ్యా. దుశ్శల దుఃఖాన్ని భయాన్ని విడిచినట్టు భర్త తల కనిపించకపోవడంతో అటు ఇటు పరిగెత్తుతుంది చూడవయ్యా. వారయామాస యః సర్వాన్ పాండవాన్ పుత్రగృద్ధేవ వృద్ధినః సహత్వా విప్లాసేన స్వయం మృత్యువశంగత. కొడుకును కాపాడుకోవాలనుకుంటున్న పాండవులందరినీ కూడా వారింపగలిగిన జయద్రథుడు విశాల సేనలను సంహరించి తానే చివరికి బలి అయిపోయాడు, మృత్యువుకు లోనయ్యాడు. తమ్మత్తమివ మాతంగం వీరం పరమ దుర్జయం పరివార్య రుతంచేతా స్త్రియశ్చంద్రోపమానన. మదించిన ఏనుగులాగా పరమ దుర్జయుడైన వీరుని చుట్టూ నిలిచి చంద్రవదనులైన స్త్రీలు ఏడుస్తున్నారు చూడవయ్యా. ఎంత మదించిన వాడు కాకపోతే చెల్లెలు వరుసైన ద్రౌపదిని కావాలని కోరుకున్న దుర్మార్గుడు. అయితే తమ పెదనాన్న కూతురు దుశ్శల కాబట్టి ఆమె ముఖం చూచి తల గొరిగించి వదిలేశారు అతన్ని ఆ సమయంలో. ఇప్పుడు యుద్ధంలో మాత్రం వదల్లా చంపారన్నమాట. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి స్త్రీ విలాస పర్వణి గాంధారీ వాక్యే ద్వావింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 22వ అధ్యాయం. రేపు 23వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.